ఇదిగోండి ఫస్ట్ మనం సీదా వేసుకోవాలి. సీదా అంటే ఇది సీదా ఉండాలి, దీని మీద క్లాత్ పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే మనం చుట్టూ కుట్టేసుకోవడం కాదు, ఓన్లీ బ్యాక్ పార్ట్ అన్నట్టు నెక్ కుట్టి ఉల్టా తీయాలి. ఉల్టా తీసి కట్ చేసి ఉల్టా తీసి దీనిపైన మళ్ళీ ఇలా అనుగుడు కుట్టు వేసేసేయాలి. వేసినాం అనుగుడు కుట్టు. ఇప్పుడు చుట్టూ సమానం చేసేయి. నీట్గా అయింది కదా. దీనికి ఇప్పుడు చుట్టూ లైనింగ్ అటాచ్మెంట్ పెట్టేసుకో. ఎక్కడ ఉల్టా తీయద్దు, ఓన్లీ నెక్కే ఉల్టా తీసుకోవాలి. చూడండి ఇలాగా ఇప్పుడు చుట్టూ కుట్టేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఫీజింగ్ పెట్టుకొని చుట్టూ పెన్నుతోటి డ్రా చేసుకోవాలి. ఫస్ట్ తీసేసేయి. ఇప్పుడు ఇది చుట్టూ పెన్నుతో డ్రా చేసినాం కదా, నెక్తో సహా అంతా దీన్ని కట్ వరకు డ్రా చేసుకోవాలి. కట్ వర్క్ని మనం ఏదైతే మన కట్ వర్క్కి ఎంత పెట్టాలనుకుంటున్నామో అలాంటి క్యాప్నే తీసుకొని దాంతో డ్రా చేసుకోవాలి. చూపిస్తాను నేను. ఇదిగోండి ఇలా ఇది కట్ వర్క్ తిరగడానికి. లోపల సైడు మన ఫీజింగ్ వేసినాక ఫోల్డ్ చేసి క్లాత్ మలిపి కుట్టేది లోపల ఎక్కుంచుకోవాలి కదా, 1 ఇంచ్ ఎక్కుంచుకుంటాం కదా, ఇది 1 ఇంచ్ ఎక్కువ. ఇలా మొత్తం టోటల్గా ఇక్కడ సైడ్ ప్లేస్ నువ్వు కరువు కట్ చేయకు, ఓన్లీ ఈ లైను ఈ లైను 2 కట్ చేసే, మొత్తం ఇక్కడ నెక్ దాకా కట్ చేసే. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కట్ వర్క్ అంతా కట్ చేద్దాం. నార్మల్గా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అంటే వేరే లైనింగ్ వేయనక్కర్లేదు. మన క్లాత్ ఎలాగైతే బ్లౌజ్ పీస్ ట్రాన్స్పరెంట్ ఉండదో కట్ వర్క్ దేనికైనా ఇలా ఈజీ మెథడ్ తోటి వేసుకోవచ్చు. కట్ వర్క్ రావాలంటే నెక్ దగ్గర నుంచి కింద వరకు ఇలాగ పెట్టి ఆపోజిట్ పెట్టేసుకోండి. పెట్టేటప్పుడు కూడా మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ అక్కడ పెట్టేసుకొని ఇలాగ ఐరన్ చేసుకోండి. స్టిప్గా ఐరన్ చేసుకున్న తర్వాత దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ తెచ్చి కింది సైడ్ పెట్టి కుట్టి ఉల్టా తీసేయాలి. ఇదిగోండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కదా, దీని మీద మనకి ఇప్పుడు కుట్టిన తర్వాత ఇది ఇలా రావాలి, మళ్ళీ కట్ వర్క్ కనబడాలి. కాబట్టి దీన్ని ఇగో ఇలా వేసి ఇగో ఇలాగా పెట్టు. దీని మీద రాదు, దీని మీద వస్తుంది. ఇదేంటి సీదాని కదా, దీని మీద పెట్టేసి చూడు ఎట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఇగో ఈ కట్ వర్క్ ఎట్లుందో అట్లా పెన్ను తీసుకో ఒకసారి. ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నామా, పిన్నులు పెట్టేసుకున్నామా. ఇంకా 2 పిన్నులు పెట్టుకో. నాకు పెన్ను ఇచ్చినావు కదా. ఇప్పుడు మనం మిషన్ మీద స్టిచ్ వేయాల్సింది ఇగో ఇంత, అంటే టెన్షన్ కంటే కొంచెం తక్కువ. ఇక్కడ మూల దించాలి, మళ్ళీ ఇలాగా ఇలా నువ్వు గుట్టుక రావాలి. రాని ఇప్పుడు నీకు ఇది ఇంటి దగ్గరనే కుట్టేసే టాస్క్. ఇక ఇలా రావాలి. వచ్చిన తర్వాత ఈ గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ మొత్తం కట్ చేసే. ఇంకా మూలల దగ్గర కట్ చేసి ఇది కూడా కట్ అవుతుంది కదా. అప్పుడు కట్ అయిన తర్వాత దీన్ని తిప్పి ఒక్కసారి ఐరన్ కొట్టేసి చుట్టూ లైనింగ్ అతకబెట్టేస్తే వేసుకోటి రెడీ అయిపోయి. అవి అంతా ఓన్లీ ఇది ఒకటి కుట్టిన తర్వాతనే తీసేసి ఉల్టా తీసేసి లైనింగ్ గుట్టు అంతే. ఇంకా చూడండి కట్ వర్క్ కోటు ఇలా రెడీ అయిపోయింది. మిగతాది కూడా కుట్టేయాలి దానిలాగా. నీకు అర్థం కాకపోతే రేపటికి వచ్చినాక కుట్టేద్దు. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా అర్థమైందా? సింపుల్గా. పిల్లలకి ఎగ్జామ్స్ అయితే మనకు కూడా ఎగ్జామ్స్ వద్దా? మనం కూడా కష్టపడాలి కదా పిల్లల కోసం. ఈ పిల్లలకు డ్రెస్సులు కుట్టాలి, వాళ్ళకి కావాలి. ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్, మనము ఉల్టా తీయకముందు క్లాత్ అంతా చూపించి నేను ఫీజింగ్ రెడీ చేసి కుట్టించిన కదా. లోపల ఎలా ఫోల్డ్ చేసినా అది అనేది మనది కుట్టేది తను ఇంటి దగ్గర కుట్టుకొని తీసుకొని వచ్చింది. చూడు ఎంత బాగా వచ్చిందో. ఇగో ఇలాగ వచ్చేస్తుంది చూడండి. అంతే మొత్తం వేసుకోట్ రెడీ అయ్యేసరికి కట్ వర్క్ వేసుకోటు రెడీ అయిపోయింది. ఈ షోల్డర్ కూడా జాయింట్ అయిపోయింది. వెనక నెక్ ఉల్టా తీసుడు, ముందు నెక్ కూడా ఉల్టా తీసుడు. ఫీజింగ్ కనబడది మనకి, క్లాత్ వేసినట్టు కనబడది. ఇగో లోపల ఫీజింగ్ పోతుంది మనకి. ఫీజింగ్ వేయడం వల్ల స్టిఫ్నెస్ వస్తుంది కట్ వర్క్కి. చాలా బాగా వచ్చింది చూడండి. ఇలా వేసుకొని కుట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే హ్యాండ్స్ వేయాలి. హ్యాండ్స్ వేసిన తర్వాత సైడ్ కుట్లు వేసేస్తే మనకు రెడీ అయిపోతుంది. హ్యాండ్స్ వేసేసి ఇంకా ఇదిగోండి హ్యాండ్స్ వేసి వేసుకోటు రెడీ అయితే అయిపోయింది. చూసిండ్రు కదా, ఈ పట్టీ క్లాత్ సరిపోలేదని పట్టీ వేసినాం. వెనక సైడు డాట్స్ కూడా వేసుకున్నాము. ముందు డాట్స్ వద్దు, కట్ వర్క్ ఉంది కదా. చూడండి ఇలాగా మొత్తం రెడీ అయిపోయింది.
డాట్స్ వేస్తే కొంచెము ఈ కట్ వర్క్ అనేది ఫినిషింగ్ పోతుందేమో అని వేయలేము. ఎట్లాగో మనకి ఇక్కడ గ్యాప్ వచ్చేది ఫిట్టింగ్ ఏం లేదు కాబట్టి అవసరం లేదు. మళ్ళీ లోపల ఇగో కొంచెం మనం స్లీవ్లెస్ నెట్ వేసుకోలేమన్నట్టు సాటిన్ క్లాత్ వేసినాను చూడండి. మళ్ళీ మనం ఫ్రాక్ది ఇది వేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రాక్ పైకి వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇలా స్టార్ నెక్ ఓన్లీ ఫ్రాక్ వేసుకోవచ్చు, వేసుకోవచ్చు ఇలాగా. ఇలా స్లీవ్స్ అంటే ఫ్రాక్ కలర్ స్లీవ్స్ పెట్టినాం నెట్కి. ఓకే, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెనక సైడ్ కూడా ఇలాగ వెనక హై నెక్ పెట్టి ఇలాగన్నట్టు ఇది ఒక్కటి హెమ్మింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ కూడా మనం డాట్స్ వేయడం వల్ల లేవది. వెనక ఫిట్టింగ్ కూడా బాగుంటుంది, ముందు బాగుంటుంది. చూడండి ఎంత. ఇక్కడ డోరీస్ పెడదాం, డోరీస్ పెడితే చులుపు వచ్చేస్తుంది. బాయ్ మరి.